న్యూ ఇయర్ వేళ ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. లక్నోలోని ఓ హోటల్లో ఒకే కుటుంబానికి చెందిన 5 మహిళలు హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల కారణంగా అర్షద్ అనే వ్యక్తి తన తల్లి 4 సోదరీమణులను హత్య చేశాడు. लेकिन 5 लोगों की हत्या कर दी गई है और हत्यारा जिसके आरोप में अरशद नाम वायरल करने के लिए जेसीबी क्राइम पहुंचे हैं लखनऊ के बबलू कुमार। నిన్న రాత్రి అర్షద్ అనే తన కుటుంబంతో ఆగ్రా నుంచి లక్నోకు వెళ్లాడు. అక్కడ సెరంజీత్ హోటల్లో ఓ గదిని తీసుకుని వారంతా అక్కడే ఉన్నారు. అయితే హోటల్ గదిలో వారి మధ్య వాగ్వాదం జరగడంతో అర్షద్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో 9 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. నిందితుడు అర్షద్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హత్యలకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. హోటల్ గదిలో వాగ్వాదం జరగడంతో అర్షద్ అనే వ్యక్తి కుటుంబ సభ్యుల్ని దారుణంగా హత్య చేశాడు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, విజయ్ చంద్రికాంత్ బిల్డర్ వల్ల దారుణ సంఘటన జరిగింది. లక్నోలోని హోటల్ ఒకే కుటుంబానికి చెందిన 5 మహిళలను హత్యకు గురయ్యారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్టు కూడా పోలీసులు తెలుపుతున్నారు. అర్షద్ అనే యువకుడు తల్లితో పాటు 4 సోదరులను సైతం కూడా వారందరినీ అతి కీలకంగా కూడా చంపినట్టు తెలుస్తుంది. ప్రధానంగా మృతులు 9 ఏళ్ల పాపం కూడా తెలుస్తుంది. అయితే ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హోటల్ కు పోలీసులు చేరుకొని వెంటనే అర్షద్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆయన విచారిస్తున్నారు. గొడవ గల కారణాలు ఏంటి, ఎందుకు హత్య చేశారన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. నిన్న రాత్రి అర్షద్ అని తన కుటుంబానికి సంబంధించి ఆగ్రా నుంచి నేరుగా లక్నోకి వెళ్ళారు. అక్కడే చిరంజీవి హోటల్లో గదిని తీసుకొని వారంతా బస్సు చేస్తారు. అయితే మధ్య వివాదం జరిగినట్టు కూడా అక్కడ ఉన్న హోటల్ సిబ్బంది కూడా చెప్తున్నారు. వివాదం కారణంగానే కొంత కోపానికి ఉద్రిక్త అయిన హర్షద్ వెంటనే కుటుంబ సభ్యుల పైన, ముఖ్యంగా తల్లి పైన, సోదరీమణుల పైన, 4 పైన కూడా దాడి చేయడంతో వారంతా కూడా అక్కడ మృతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 30వ తేదీన హోటల్ తీసుకొని లక్నో చేసినట్టు తెలుస్తుంది. హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు హర్షద్ ను తీసుకున్నారు. ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాలన్నీ కూడా లక్నోలోని ప్రభుత్వ ప్రస్తుతానికి పోస్ట్ మార్టం జరుగుతుంది. అదేవిధంగా అర్షద్ కు తండ్రి ఉన్నటువంటి అదే సందర్భంలో లక్నో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే విచారణ అయితే పోలీసులు వేగవంతం చేస్తారు. కానీ అత్యంత ప్రాథమికంగా ఘటనలు జరిగినట్టు కూడా ఉంటుంది. మానవ సంబంధాలన్నీ కూడా పూర్తిగా కూడా ఇలాంటి సందర్భంలో గొడవ జరిగిన సందర్భంలో పూర్తిగా విచక్షణ కోల్పోయి సొంత వారి పైన దాడి చేయడం, వారి హతమార్చడం పూర్తిగా కూడా ఒక దూరమైన ఘటనలు చూపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్. क्राइम पहुंचे हैं लखनऊ के बबलू कुमार। व्यक्ति जिसका नाम अरशद है, लगभग 24 वर्षीय, आगरा का रहने वाला, इसको हिरासत में लिया गया है। प्रारंभिक पूछताछ में उनके द्वारा बताया गया है कि पारिवारिक कलह के चलते उनके द्वारा अपनी 4 बहनों और माता की हत्या कर दी गई है। अग्रिम पूछताछ इनसे की जा रही है। फील्ड यूनिट मौके पर पहुंच गई है। साक्ष्य संकलन की कार्रवाई की जा रही है। यहाँ पर तमाम जो शव हैं उनको पोस्टमार्टम हेतु भेजा जा रहा है और अग्रिम विधिक कार्रवाई इसमें प्रचलित है। जैसे भी आगे सूचना प्राप्त होगी आपको अवगत कराएंगे।